కీర్తనలు 51వ అధ్యాయాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. చాలు. చదవబడినటువంటి ఈ యొక్క కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దావీదు మహారాజు గారు ఆయన చేసేటువంటి ఆ విన్నపాలు, దేవునికి ఆయన ఒక విన్నపం చేస్తున్నాడు. నా అతిక్రమములను ఏమంటున్నాడు అక్కడ? తుడిచివేయుము అంటున్నాడు. అతిక్రమములను తుడిచివేయుము అన్నాడు దావీదు మహారాజు దేవునితో అంటున్నాడు. దేవునికి ఈ విన్నపం చెప్తున్నాడు. మరి ఆ సందర్భం ఏమిటి? ఆయన ఎందుకు ఆ మాటలు అన్నాడు? ఆ 51వ అధ్యాయం మొత్తం కూడా భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఒక వేదనతో, ఒక బాధతో నష్టపోయిన తర్వాత ఆయన పాపములను బట్టి, ఆయన అతిక్రమములను బట్టి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ సందర్భాన్ని బట్టి, అసలు ఆ సందర్భం ఎందుకు ఏర్పడింది, మరి ఎందుకు ఆయన అలా ప్రార్థించాడు, గల కారణాలను బట్టి మనం ఇప్పుడు కొన్ని తెలుసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, సాధారణంగా ఈ దావీదు భక్తుడైనటువంటి దావీదు ఆ యొక్క జీవితాన్ని బట్టి మనం కొన్ని పరిశీలన చేస్తే ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. అక్కడ దేవుని చేత ఎన్నుకోబడ్డ ఒక మనిషి. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన దేవుని చేత ఎన్నుకోబడ్డ మనిషి. మరి ఎందుకు ఆయన నా అతిక్రమములన్న దేవుని చేత మరి ఎన్నుకోబడ్డ వ్యక్తి కాబట్టి, దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి మరి ఎందుకు నా అతిక్రమములను తుడిచివేయమంటున్నాడు? అయితే దేవుని బిడ్డలారా, ఆయన ఒక సందర్భములో చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చేయకూడని పాపం చేసి ఉన్నాడు. దానికి తగినటువంటి శిక్ష పొందుకున్నాడు. మరి వాస్తవానికి ఆయన దేవుని చేత ఎన్నుకోబడ్డ ఒక మనిషే. ఎందుకు అంటే, ఆయన దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అంట. దావీదు ఎవరు? దేవునికి హృదయానుసారుడు. మరి ఆ హృదయానుసారుడు ఒకానొక సందర్భములో మరి దేవునికి విరోధముగా పాపం చేసి ఉన్నాడు. మనకి ఒక డౌట్ రావచ్చు. ఎందుకు అంటే, అయ్యా మరి మొదటిగా మీరు ఒక మాట అన్నారు, మరి ఆయన దేవుని చేత ఎన్నుకోబడ్డ మనిషి అన్నాడు, ఆయన సాధారణమైనటువంటి మనిషి కాదు అన్నారు. మరి ఎందుకు మరి ఈ రీతిగా 51వ కీర్తనల గ్రంథంలో ఆయన మరి నా అతిక్రమములను తుడిచివేయమని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు? ఎందుకు? ఆయన ముందుగానే దేవుని చేత ఎన్నుకోబడ్డ మనిషి కదా, సమూయేలు చేత మరి అభిషేకించబడిన మనిషి కదా. అంటే దేవుని బిడ్డలారా, సందర్భం ఏమిటంటే, ఒకానొక రోజున ఆయన నడుచుకుంటూ వెళుచున్నటువంటి మార్గములో ఒక స్త్రీ ఆయనకు కనిపించింది. ఆ స్త్రీని బట్టి ఆమె యొక్క స్థితిగతులను, ఆమె ఎవరు ఏమిటి, ఆమె యొక్క కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆమెను పిలిపించి ఆమెతో పాపము చేసి ఆ పాపాన్ని దాచిపెట్టాడు.
దావీదు చేసిందంటే, భక్తుడైనటువంటి దావీదు, రాజు అయినటువంటి దావీదు చేసినటువంటి విషయం ఏంటి? ముందు ఒక పాపాన్ని చూశాడు. అది చూసిన తర్వాత ఆయన, అయ్యో ఇది పాపము, నేను చూడకూడదు, ఇది పాపము, నేను అసహించుకోవాల్సినటువంటిది, ఇది పాపము, దేవునికి ఇష్టము లేని పాపము, ఇది నేను చేస్తే దేవునికి నేను మరి దూరమైపోతానేమో అన్నటువంటి ఆలోచన ఆయనకు కలగలేదు. చూశాడు, కావాలనుకున్నాడు, పిలిపించాడు, పాపము చేశాడు, ఆ పాపాన్ని మరుగు చేశాడు, అనగా దాచిపెట్టాడు. ఒక మనుషుల దగ్గర మనము ఏదైనా దాచగలం. ఒక మనుష్యుని దగ్గర మనం ఏమైనా మాయా చేయగలం. వి కెన్ హైడ్ ఎనీథింగ్. మనం ఏమైనా దాచగలం, మనుష్యుల ఎదుట మాత్రమే. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర చేయగలమా? ఏదైనా దాయగలమా? ఏది దాచడానికి అవకాశమో లేదు. కానీ దావీదు ఎలా అనుకున్నాడంటే, ఎవరు చూడరు అనుకున్నారేమో. ఆయన రాజుగా అప్పటికే మరి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఒక దేశానికి రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి ఒక రాజు అయ్యాడు, ఒక అధికారంలో ఉన్నాడు. ఆయన కింద మరి ఎంతో మంది మనుషులు ఆయనను వెంబడించే వారిగా ఉన్నారు. ఆయన కింద ఎంతో మంది భటులు ఉన్నారు. ఆయన దగ్గర ఎంతో మంది సైన్యం ఉన్నది. మరి దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచించలేదే, ఇగో నేను ఈ యొక్క పాపను, ఒక తప్పును చూశాను, చూడకూడని దృశ్యాన్ని నేను చూశాను, ఇది చూసిన తరువాత నేను కమిట్ అయితే నా వెనకాల అన్నటువంటి ప్రజలేంటి, వారిని నేను నడిపించేటువంటి విధానం ఏంటి, వారికి నేనేమి బోధించాలి, వారిని నేను ఏ విధంగా నడిపించాలి, లేదా మరి ఇది దేవుని దృష్టికి అసహ్యమైన పని, ఇది నేను చేస్తే మరి దేవుడు నన్ను దూరం పెడతాడేమో, దేవుడు నన్ను దగ్గరికి రానివ్వడేమో, దేవుడు నన్ను అసహించుకుంటాడేమో అనేటువంటి తలంపు కలగలేదు. కేవలం ఏంటంటే, చూసినటువంటి దృశ్యం ఆయన కన్నులకు అందంగా కనిపించిన తర్వాత ఆయన ఈ కమిటెడ్ టు సిన్, ఆయన పాపానికి అక్కడ విధేయులైపోయాడు. అంటే నేను చెప్పేటటువంటి ఈ సబ్జెక్టు పాపం గురించి కాదు, కానీ మరి దేవుని బిడ్డలారా, 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాట ఒకసారి చదివి వినిపించగలరు? 1 సమూయేలు 16:13. సమూయేలు తైలపు కొమ్ముని తీసి వాని సహోదరుల ఎదుట దావీదుకి అభిషేకము చేసెను. చాలు. సమూయేలు దావీదుని ఏం చేశాడు? అక్కడ అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? టు లీడ్ ద పీపుల్ ఆఫ్టర్ హిమ్. ఆయన తరువాత ఆయన యొక్క రాజ్య పాలన నడిపించడానికి సమూయేలు దావీదుని ఏం చేశాడు? అభిషేకించాడు. దేవుడు అతనికి చెప్పాడు, ఎస్ హీ ఈస్ గుడ్, ఆయన అర్హుడు కాబట్టి ఆయన అభిషేకించమని చెప్పాడు. దావీదు అనుగ్రహించాడు, సమూయేలు చేశాడు. హీ బికేమ్ ద కింగ్. చూడండి, పరిపాలిస్తున్నటువంటి సమయంలో దావీదు లక్షణాలను గురించి చూసుకున్నట్టు దేవుని బిడ్డలారా, ఆయన హీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మన్, హీ వాజ్ చూజన్ బై గాడ్. ఆయన దేవుని చేత ఎన్నుకోబడ్డ మనిషి. ఆయన దేవుని చేత ఎన్నుకోబడ్డ మనిషి కాబట్టి ఇదిగో ఆ రోజు గొలియాతును చూసి ఎంతో మంది భయగ్రాంతులై వెళుతున్నారు.
ఆ పారిపోతున్నటువంటి సమయంలో ఇదిగో ఈ దావీదు మహారాజు మాత్రము ఆ గొలియాతుకి ఎదురుగా భయము లేకుండా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతు అనగా ఆయన ఎంతో శారీరక బలం కలిగినటువంటి మనిషి, ఎంతో పొడుగుంటాడు. ఆయనకి ఆ యుద్ధం ఆ విద్యలన్నీ కూడా బాగా తెలుసు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళి నిల్చొని మాట్లాడగలిగినటువంటి ధైర్యం కూడా లేదు. అందరూ ఆయన చూసి పారిపోయే వాళ్ళే, అందరూ ఆయనకు దూరంగా భయపడి వెళ్ళిపోయే వాళ్ళే. ఎవరికి? గొలియాతుకి. కానీ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు, దావీదు మహారాజు దేవుని చేత ఎన్నుకోబడ్డ మనిషి కాబట్టి, సమూయేలు చేత అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తి కాబట్టి గొలియాతును చూసి భయపడలేదు. గొలియాతును చూసి భయపడలేదు. మరి గొలియాత్ అంటే ఎవరు అసలు? ఆయన చూసి ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి డౌట్ మీలో కలగవచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, అక్కడ సందర్భం ఎలా ఉండేదంటే, మన ఎదుట ఒక 100లాది చీమలు ఉన్నాయనుకోండి, ఎంత తేడా ఉంటుంది వాటికి మనకి? అలాంటి సందర్భం అక్కడ. దావీదు ఎదుట ఆ రోజు ఆ ప్రజలు నిలబడి ఉంటే ఆ ప్రజలు చీమల్లా కనపడేవాళ్ళు దావీదుకి. అంతే, దావీదు గొలియాతు అంత ఎత్తు, అంత శారీరక బలం కలిగినటువంటి మనిషి. యుద్ధాలన్నీ కూడా ఆయనకి ఎవరిని ఏ రీతిగా వంచాలో ఆయనకు అన్ని తెలుసు. ఆయన చూస్తేనే భయపడిపోయే వాళ్ళు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆయనకి ఎదురుగా నిలబడి ఆయన నుదుటి వైపు మాత్రమే చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు దావీదు? ఎక్కడికి వెళ్తున్నావు రాజు? ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇగో నాకు ఆయన ఏమి కనపడలేదు, ఆయన నుదుటి మాత్రమే నాకు కనబడుతుంది అంటున్నాడు. ఆయన చూసి పారిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆ దావీదు మాత్రము ఆ గురి తప్పకుండా ఆ బలవంతుణ్ణి, ఆ శక్తివంతుణ్ణి ఎలా పడుకోబెట్టాలి, ఎలా పండబెట్టాలి, ఒక్క దెబ్బకి ఏ రీతిగా పండబెట్టాలని మాత్రమే చూస్తున్నాడు. గురి అక్కడ, ఆయన ఆ గురిని మాత్రమే చూస్తున్నాడు. ఆయన నుదుటి భాగాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఏం చేశాడు? వెళ్ళే యుద్ధానికి ఆయన్ని ఎదుర్కోవడానికి ముందుగానే వెళ్ళేటువంటి సమయంలో ఏం చేశాడు? చిన్న చిన్న రాళ్లను తీసుకుని వాటిని ఒక చిన్న మూట కట్టి ఏం చేశాడు? ఆ గొలియాతుకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ గొలియాతుకి ఎదురుగా నిలబడ్డాడు. చూసి ఒక్క దెబ్బకి, అంటే ఒక్కటే దెబ్బ, ఒక్కటే షాట్, అంత పెద్ద ఆ బలమైనటువంటి వీరుణ్ణి, అంత పెద్ద బలం శారీరక బలం కలిగినటువంటి ఆ మనుషుని, గొలియాతుని ఈ దావీదు మహారాజు మాత్రం ఒక్క షాట్కి పడుకోబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా పాసిబుల్ అయింది అంటే, దేవుని బిడ్డలారా, ఒక్కటే మాట అక్కడ. దావీదు వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన సాధారణమైనటువంటి మనిషి కాదు. ఎందుకు అంటే, ఆయన దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. ఆయన కంప్లీట్గా అక్కడ దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు దేవుని మీద మనం అంత బలంగా, అంత కంప్లీట్గా, అంత సంపూర్ణంగా మనము ఆధారపడటం లేదు. కాబట్టే ఈరోజు దేవుని బిడ్డలమైన మనము చిన్న చిన్న సమస్యలకి దేవుని మీద ఆధారపడటం లేదు. కాబట్టి చిన్న చిన్న సమస్యల చేత మనం సతమతం అవుతున్నాము. చిన్న చిన్న మరి విషయాలను బట్టి మనం భయపడుతున్నాం. చిన్న అనారోగ్య సమస్య కలగగానే మరి భయంతో పరుగులెడుతున్నాం. ఇక్కడ మాత్రము, ఇక్కడ ఇది ప్రదేశం అని కాదు, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని మీద ఆధారపడక ఒక చిన్న అనారోగ్య సమస్య కలగగానే ఏం చేస్తాం? దేవుడు స్వస్థపరుస్తాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన సర్వాధికారి, ఆయన ఏదైనా చేయగలడు
అనే విషయాలను మనం ఆధారపడకుండా మనం ఏం చేస్తామంటే ఒక చిన్న తాడు మన మొలతాడుకో మన ఇక్కడ చేతికో కట్టుకుంటే తగ్గిపోయింది అనే ఆ ఆ భ్రమలో బ్రతుకుతున్నాం. అక్కడ దానికి ఆ సంపూర్ణమైనటువంటి ఆ సంపూర్ణంగా అక్కడ ఏం చేస్తున్నావు, ఆధారపడుతున్నావు. చిన్న ఏదో తాడు మొక్కకో దేన్నో కట్టుకుంటే ఇది తగ్గిపోద్ది అనేటువంటి ఆ అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈరోజు దాని మీద ఆధారపడుతున్నారు. కానీ ఈ భక్తుడైనటువంటి ఈ యొక్క దావీదు మహారాజు మాత్రము చూడండి, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రజలందరూ వేలాది లక్షలాది మంది ప్రజలు భయపడేటువంటి ఒక మనుషుణ్ణి ఒక్క షాట్కి పడుకోబెట్టాడు. ఎంత అద్భుతమో చూడండి. ఎందుకు అంటే బికాస్ హీ వాజ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ గాడ్. ఆయన సంపూర్ణంగా దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు. అలాంటి మనిషి చూడండి, ఆ మనుషుని బట్టి దేవుని బిడ్డలారా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, అలా దేవుని మీద దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మనిషి, సమూయేలు చేత మరి ఇదిగో అభిషేకించబడినటువంటి మనిషి రాజుగా మరి ఆయన పరిపాలిస్తున్న సమయంలో బత్షెబ అనబడినటువంటి ఒక స్త్రీతో పాపము చేసి దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన ఈ రీతిగా 51వ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నింటినీ ఆయన ప్రార్థనను దేవునికి విన్నపములుగా రాస్తున్నాడు. నా అతిక్రమములను తుడిచివేయము ప్రభువా. అప్పుడు చెప్పేటువంటి సందర్భం అది. దేవుని బిడ్డలారా, దావీదు ఒక వ్యభిచారిగానే ఉన్నాడు. అప్పుడు దావీదు ఒక నరహంతకుడు, ఒక మనిషి, తనను నమ్మినటువంటి మనిషి, తన కొరకే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక మనుషుని ప్రాణం తీయడానికి ప్రధాన కారకుడు ఆయన. ఒక మనుష్యుడు చనిపోవడానికి కారకుడయ్యాడు. స్త్రీతో పాపం చేసి పాపాత్ముడైనాడు. కానీ అలాంటి మనిషి కూడా దేవుని బిడ్డలారా తన అతిక్రమములను తుడిచివేసే విధంగా మారి, ఆయన తుడిచివేయమని చెప్పేసి దేవునికి విన్నపాలు పెట్టుకొని ఆయన ఒక్కొక్క రోజు చూడండి దేవుని చేత ఒక సాక్ష్యం పొందుకునే రీతిగా మారాడు. ఏ సాక్ష్యం అది? ఆయన నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఒక హత్యకు కారకమైనటువంటి మనుష్యుడు, ఒక పాపం చేసినటువంటి మనుష్యుడు, ఇదిగో తాను ఎక్కడైతే పడిపోయాడో ఇక అందులోనే ఉండిపోలేదు. తను ఏదైతే చేశాడో అది దేవునికి విరోధమని తెలుసుకున్నాడు. ఆ పాపానికి తగినటువంటి శిక్ష ఏందో తెలుసా ఆయనకి? ఆ రోజు ఆయన పొందుకున్నది ఏందో తెలుసా? తన కుమారుడు చనిపోయాడు. ఆశ పాపానికి దారి తీస్తుంటే పాపము దేనికి దారితీసిద్ది? మరణానికి. తన కన్నులకు అందముగా కనిపించినటువంటి ఒక స్త్రీని బట్టి ఆయన పాపం చేసి ఉన్నాడు. ఎక్కడ తీసింది? ఆశపడ్డాడు. ఆశ ఏం చేసింది? పాపానికి దారి తీసింది. పాపం ఏం చేసింది? ఎక్కడ దారి తీసింది? పాపము మరణానికి దారి తీసింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇళ్లలో చాలామంది పాస్టర్స్, చాలామంది మేమేం చెప్తూ ఉంటామంటే టీవీలు చూడొద్దు అనేటువంటి విషయాలను ఎందుకు చెప్తామంటే ఇలాంటి సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఆ దావీదు ఆ రోజు ఆ యొక్క సందేశాన్ని, ఆ యొక్క సందర్భం నుంచి ఆ స్త్రీని చూసి ఉండకపోతే ఆయనకు ఆశ కలిగేది కాదు కదా. చూశాడు కాబట్టి ఆయన కావాలనుకున్నాడు. ఈరోజు కూడా అంతే. అందుకనే ఇగో ఈ సినిమాల ద్వారా కానీ, సీరియల్ ద్వారా కానీ, టీవీలో వచ్చే ప్రోగ్రాముల ద్వారా కానీ ఏంటంటే మన కన్నులకు ఏదైనా ఇష్టంగా కనబడితే ఏం చేస్తాం, తర్వాత ఆటోమేటిక్గా ఎంతో కొంత
దాని మీద దృష్టి మళ్ళుద్ది, ఎంతో కొంత డైవర్ట్ అవుతాం. అలా అవ్వకూడదనే ప్రధానంగా ఈ యొక్క సీరియల్స్ విషయంలో కానీ, సినిమా విషయంలో కానీ, ఆ టీవీలో ప్రోగ్రామ్ విషయంలో కానీ అందుకే హెచ్చరిస్తూ ఉంటాం. మరి చాలా మంది అంటారు, ఏంటి ఆ టీవీ చూడకూడదని ప్రత్యేకంగా బైబిల్లో ఏదైనా ఒక అధ్యాయంలో ఏదైనా ఒక వచనంలో ఉందా అని అడుగుతుంటారు. ఇదే కారణం ఏంటంటే, చూస్తే మన కన్నులకు అందంగా కనిపిస్తే ఏం చేస్తాం, అట్రాక్ట్ అవుతాం, కావాలి అనుకుంటాం. అందుకనే ఆ పరిస్థితి రాకూడదనే చెప్తాం ఈ మాట, ఏంటంటే ఆ వాటి జోలికి వెళ్ళొద్దని. కానీ వింటామా? వినం. మనకు కావాలేవి, మనకి ఇష్టపడుతుంటారు. ఎంతలా అంటే 3-4 గంటలు సినిమా చూడడానికి ఇష్టపడతాం. ఒక గంట ఎక్స్ట్రా లేదా ఒక 30 నిమిషాలు ఎక్స్ట్రా మందిరంలో మనం ఇంకా పొడిగించుకున్నామంటే, అయ్యగారు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి గారు, కూర్చొని కాళ్ళు వేకొస్తున్నాయి గారు, చేతులు వేకొస్తున్నాయి గారు, ఎంతసేపు కూర్చోవాలి అయ్యగారు, ఎంతసేపు చెప్పిన ఇదే వాక్యం అయ్యగారు, వచ్చే వారం కూడా చెప్తారు అయ్యగారు, ఇప్పుడు ఆపి అప్పుడు కంటిన్యూ చేయొచ్చుగా అనే చెప్తాం. మరి థియేటర్లో కానీ టీవీ ముందు కానీ కదలకుండా కూర్చున్నప్పుడు అనిపించదా? అప్పుడు రావా కాళ్ళ నొప్పులు, అప్పుడు రావా చేతుల నొప్పులు, అప్పుడు అనిపించదా? వద్దులే అని అప్పుడు అనిపించదా? అప్పుడు అనిపించదు. ఎందుకంటే పాపానికి దారితీసేవన్నీ కూడా మనకి ఇష్టంగానే కనపడతాయి. పాపానికి దారితీసే ప్రతిదీ కూడా మనకి కావాలని అనిపిస్తుంది. పాపానికి దారి తీసేదాన్ని ప్రతిదాన్ని బట్టి కూడా అట్రాక్ట్ అవుతూనే ఉంటాం. కానీ మనలను నిత్య జీవానికి నడిపించేటువంటి, నిత్య మార్గానికి నడిపించేటువంటి ఒక వాక్య భాగం దగ్గరకు వస్తే మాత్రము టైం చూస్తూ ఉంటాం. అయ్యారు ఎంతసేపు చెప్పండి, గంట అంటారు, గంట చూస్తాం. 50 నిమిషాలు అయింది, ఇంకా 10 నిమిషాలే. తర్వాత మన మనసు ఎక్కడో, మన దృష్టి ఎక్కడో ఉంటుంది, ఇక్కడ కూర్చుంటాం, మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడో పెట్టేస్తాం, ఇక్కడ మనుషులు మాత్రమే నిలబడతాం, కూర్చుంటాం. ఎందుకు అంటే ఇదేమో నిత్య జీవానికి నడిపించేది కాబట్టి దీనికంత మనము ప్రాధాన్యతనేమో, అదేమో పాపానికి దారితీసేది, మన కంటికి అందంగా కనిపిస్తుంది కాబట్టి, అదైతే వెంటనే పాపులర్ అవుతుంది కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇస్తాం. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇదే విషయాన్ని ఏ రీతిగా అంటే, దావీదు మహారాజు ఒక చిన్న లాజిక్ ఆలోచించి ఉంటే తన కుమారుడు బ్రతికేవాడే. తన కుమారుడిని బట్టి అంతలా అంగలార్పుడు చేసేవాడు కాదేమో, తన కుమారుని బట్టి అంత ఏడ్చేవాడు కాదేమో, తన కుమారుని బట్టి అంత బాధపడేవాడు కాదేమో, అంత మరి దిగులు చెందేవాడు కాదేమో. ఒక్కటే ఏంటంటే, ఆయన పాపం చేశాడు, ఆ పాపానికి తగినటువంటి ఫలం పొందుకున్నాడు, ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలం పొందుకున్నాడు. తన కుమారుడు చనిపోయాడు. కానీ ఆయన బట్టి సాక్ష్యం ఏంటి? ఆయన మారాడు. తన తప్పులన్నీ సరిచేసుకోగలిగాడు. తన తప్పులన్నిటిని బట్టి, ఇదిగో ఇది దేవునికి ఇష్టమైనది చేద్దాం, ఇది దేవునికి ఇష్టం లేనిదా వద్దు, ఇది దేవుని దృష్టికి అసహ్యంగా కనిపిస్తుందా ఇది వద్దు. దేవునికి ఏదైతే ఇష్టంగా ఉంటుందో, ఆయనకి ఏదైతే మరి మనం చేయాలో, మనం ఏం చేస్తే దేవుడు ఆనందిస్తాడో, ఎస్ దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ, అది మాత్రమే నేను చేయాలనుకున్నాడు. మారాడు అక్కడ, తనను తాను ఎంతో మార్చుకున్నాడు అక్కడ. ఇప్పుడు మనం చూస్తుంటాం చెట్ల దగ్గర కానీ, గోడల దగ్గర కానీ, ఏమంటారు, చిన్న చిన్న మట్టి పెడ్డలో కనిపిస్తూ ఉంటాయి. అందులో ఏముంటుంది?
అందులో ఏముంటుంది? గొంగలి పురుగు ఉంటుంది. ఆ గొంగలి పురుగును బట్టి మనం దాన్ని చేత్తో పట్టుకొని ఉంటామా? దాన్ని ఎంత అసహించుకుంటాం మనము, దాన్ని ఎంత అసహించుకుంటాం, దాన్ని అసలు దగ్గరకే రానేమో. అసలు మన ఇంట్లోకి వస్తుంటే చీపురు పెట్టి దాన్ని ఊడ్చేస్తాం, దాని దగ్గరకు రానేమో, అది చోట మనకు వెళ్ళము. మీరు సపోజ్ మీరు అన్నం తినేటప్పుడు మీ ప్లేట్ దగ్గరకు అది వస్తే వెంటనే కడిగేసుకుంటారు కదా, ఎందుకంటే అది అంత అసహ్యంగా మీకు కనిపించింది, మీ కన్ను దృష్టికి అది అంత అసహ్యంగా కనిపించింది. కానీ ఆ మట్టి పెడ్డలోకి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుంది? తిరిగి ఏమవుతుంది? సీతాకోక చిలకగా మారిద్ది. అప్పుడు మోస్ట్ ప్రాబబ్లీగా గర్ల్స్, అమ్మాయిలు చాలా ఇష్టపడతారు దాన్ని కదా, చాలా ఇష్టపడతారు. సీతాకోక చిలక అంటే ఇష్టపడనే వాళ్ళు ఉండరు. కానీ అంతకుముందు అదేంటి? ఒక గొంగలి పురుగు, మన దృష్టికి అసహ్యంగా కనిపించేటువంటి ఒక పురుగు. అది మారితే దాన్ని మనం చేతులతో తీసుకుంటాం, దాన్ని పట్టుకుంటాం, దాన్ని మన శరీర భాగాల మీద అక్కడెక్కడ పెట్టుకొని ఫోటోలు తీసుకుంటాం. మరి ఆ అది మారకముందు గొంగలి పురుగుని తీసుకొచ్చి పట్టుకొని చేతులతో ఇలా పెట్టుకుని దాన్ని ఫోటోలు తీసుకొని, దాంతో ఫోటోలు తీసుకొని సెల్ఫీలు పెట్టుకొని దాన్ని ఏమంటారు ఆ స్టేటస్లో పెట్టుకుంటామా? పెట్టుకో. ఆ మనుష్యుడు చూడండి మారితే ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు, హృదయానుసారుడయ్యేంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు అనే మాట. హృదయానుసారుడు అనేటువంటి మాట ఎంత గొప్పది కదా, అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు లేదా నిన్ననో మొన్ననో పోయిన వారములోనో పోయిన నెలలోనో పోయిన సంవత్సరములోనో మనం ఒక గొంగలి పురుగుగానే ఉండిపోయామేమో. గతంలో నువ్వేంటో, గతంలో నువ్వేం చేశావో అదంతా వదిలేసి ఇప్పటికిప్పుడు మనము మార్చుకోగలిగితే, సీతాకోకగా మారితే, దేవుని బిడ్డలారా, మనం మారితే మన సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా, మన సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా, చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఆయన రాజుగా ఉన్నప్పుడు వేరు, ఆయన అభిషేకించబడిన తర్వాత వేరు. కానీ తను పాపము చేసిన తర్వాత, తను పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకున్న తర్వాత ఇంకా చాలా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఎస్, ఒక్కటే మాట ఏంటంటే, మనం గతం ఏమిటనేది విడిచిపెడదాం, మనం ఇప్పుడు ఏంటనేది గ్రహించుకుందాం. రేపుడికి ఏం నీ సాక్ష్యం పొందుకుంటాం, రేపు నీ సాక్ష్యం ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి, ఏమై ఉంటుంది అనేది నువ్వు కావాలి. మోషే ఒక నత్తివాడే, మోషే కూడా ఒక నరహంతకుడే. కొంచెం పొడిగించవచ్చా? మోషే కూడా ఒక నరహంతకుడే. నిర్దాక్షిణ్యంగా ఒక మనుష్యుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు, ఎవరు చూడలేమనుకున్నాడు. ఒక మనుష్యుని నిర్దాక్షిణ్యంగా చంపాడు మోషే. ఎవరైనా చూస్తారేమోనని ఏం చేశాడు? ఇసుకలో పాతి పెట్టాడు. ఎక్కడ? ఇసుకలో ఆ శవపీఠికను పాతి పెట్టాడు. ఆయన ఒక నత్తివాడే, ఆయన ఒక కోపిష్టే. కానీ ఆయన గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడన్నాడు.
మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుతున్నాడు. మోషే ఇదిగో ఈ భూమి మీద ఆయన లాంటి ప్రవక్త లేడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. బిఫోర్, అంతకుముందు ఆయన ఏంటి? మనుష్యుని ఒక నిండు ప్రాణాన్ని నిలువున చంపి పాతి పెట్టాడు. ఒక నరహంతకుడేగా. అంతటి వారినే దేవుడు క్షమించి దగ్గర తీసుకుంటే వాట్ వి ఆర్, ఏంటి మనం ఈరోజు? మనం ఎందుకు దేవుని దగ్గరకు చేరట్లేదు? దేవునికి మరి మనం ఎందుకు ఇంకా దూరం ఉండిపోతున్నాం? వాటికంటే పెద్దవా? ఎందుకు ఆలోచించడం లేదు? మరి ఒక మనుషుడు, దావీదు భక్తుడు, రాజైన తర్వాత కూడా అధికారంలో ఉండి కూడా పాపము చేసి, ఇదిగో ఒక మనుషుడు ఆ పాపము చేసినటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క భర్త చనిపోవడానికి కారకుడయ్యాడు. పాపోత్ముడు ఆయనే. ఆయన కూడా మారి దేవుని చేత నా హృదయానుసారం అనిపించుకునేలా మారితే, ఒక మోషే కోపిష్టి మనుషుని నిర్దాక్షిణ్యంగా చంపి ఇసుకలో పాతిపెట్టి ఇదిగో ఆయన నరహంతకుడయ్యాడు. కానీ ఆయన కూడా మరి దేవుని చేత నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, ఆయన భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ఆయన లాంటి ప్రవక్త ఈ భూమి మీద ఎవడును లేడు అని గొప్ప సాక్ష్యాన్ని పొందుకోగలిగినటువంటి మనుషులు ఇద్దరు ఈ రీతిగా వాళ్ళు మారి ఉంటే మనం ఇంకెందుకు మారడం లేదు? మన బ్రతుకులు ఇంకా ఎందుకు ఎక్కడ వేసిన గొంగలిలాగానే అక్కడే ఉండిపోతున్నాయి? మారు. సీతాకోకచిలక ఏ రీతిగా అయితే తనను తాను అందంగా కనిపించుకున్నదో, నీ కళ్ళకి ఇష్టంగా అది మారేలా మరి మారిపోయిందో, నీవు కూడా అంతే. ఈరోజు చెప్పు, నీ విన్నపాలు, నీ అతిక్రమంలో నీవు చేసిన ప్రతిదీ కూడా దేవుని ఎదుట పెట్టు. ఆయన అన్నిటిని కూడా తుడిచివేసే, వాటన్నిటిని కూడా కొట్టివేసే నిన్ను ఇంకా ప్రేమగా దగ్గర తీసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి. మరి నేనెందుకు ఇంకా లేట్ అవుతున్నా? నేనెందుకు ఇంకా నా అతిక్రమము బట్టి అక్కడే ఉండిపోతున్నా? దావీదు వల్ల నేను ప్రార్థన చేయాలి. మోషే నత్తివాడైనా కూడా దేవుడు పిలిచి అతన్ని, ఫరోతో మాట్లాడాలి, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి, అక్కడ నేను చెప్పానని చెప్పేసి చెప్పుపో అంటే, మోషే అన్నాడు, ఫరో ఎదుట వెళ్ళి నేను ఎలా మాట్లాడానో, నాకు మాట సరిగా రాదు, నేను మాటల నేర్పరిని కాను అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన నత్తివాడైనా సరే ఫరో ఎదుట నిలబెట్టి అనర్గళంగా మాట్లాడగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బికాస్ ఏంటి కారణం? ఏంటి? దేవుని యొక్క సమక్షత, దేవుని యొక్క తోడు ఆయనకున్నది అక్కడ. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను దగ్గరకు తీసుకుంటాడా? ఇక నా బ్రతికింటేనా? ఇక నా లైఫ్ ఇక ఇలానేనా? ఇక నేను ఇంట్లానేనా అని నీవు అనుకుంటున్నామేమో. ఒక ఛాన్స్ దేవునికి ఇచ్చి చూడు, ఒక అవకాశాన్ని దేవునికి ఇచ్చి చూడు, ఒక మాట దేవుని తని చూడు. మన పిల్లలు ఉన్నారండి, ఏదైనా దోలు చేసి వస్తారు ఇంటికి, మన కోపం వస్తుంది, కొడతానికి సిద్ధమవుతాం, బెత్తం తీసుకుంటాం, లేదా చేత్తోనో కొట్టాలనుకుంటాం. ఒక్కసారిగా వాళ్ళు మనం క్షమించమ్మా, సారీ అమ్మా, సారీ నాన్న అని అన్నారనుకోండి, కొట్టగలుగుతావు? నువ్వు కొట్టగలుగుతావా? మన ఇంట్లోనే ఏదైనా ఒక వస్తువు తీసుకెళ్ళి, బియ్యం తీసుకెళ్ళో వాళ్ళు కొట్టుకాడ అవి బియ్యం పోసేసి ఏదైనా కొనుక్కోవడానికి, వాళ్ళు తినడానికి కొనుక్కున్నారు, బియ్యం తీసుకెళ్ళాడని, ఇంట్లో వస్తువు తీసుకెళ్ళాడని కోపం రావచ్చు. వాడు కొనుక్కొని తినేసి వచ్చిన తర్వాత నువ్వు బాగా కోప్పడి కోపంతో ఎదురు చూస్తావు, వాడు ఎప్పుడు వస్తాడని.
వచ్చాడు. ఒక్కసారిగా సారీ, నాకు కొనుక్కోవాలనిపించింది, నాకు తినాలనిపించింది, అందుకే తిన్నాను అంటే ఇంకేం చేస్తాం? ఇంకేం చేస్తావు? ఎవరు ఆడెవడు? వాళ్ళెవరు? నీ పిల్లలు. వాళ్ళు నీ పిల్లలు కాబట్టి ప్రేమగా క్షమించి వదిలేస్తాం. ప్రేమగా క్షమించి వదిలేస్తాం. ఇంత వయసులో ఉన్నటువంటి మనమైనా సరే, మీరైనా, పెద్దలైనా, ఇంకెవరైనా, నేనైనా, ఎవరైనా, మరి మనము దేవునికి పిల్లలమేగా. దేవునికి మనము పిల్లలమేగా. నీ పిల్లలు నువ్వు ఏ రీతికి అయితే క్షమిస్తావో, మరి ఆయన కూడా ఆయన పిల్లలను అంతే క్షమిస్తాడుగా. నీ పిల్లలను నువ్వు ఏ రీతికి అయితే దగ్గరకు తీసుకుంటావో, ఆయన కూడా మరి ఆయన పిల్లలం అనేటువంటి మనలను అంతే దగ్గరకు తీసుకుంటాడు కదా. తీసుకుంటాడా లేదా? ఆయన తీసుకోలేకపోతే నువ్వు నీ పిల్లలు కూడా తీసుకోలేవు అన్నట్టే. నీవు ఎంత అయితే స్వతంత్రంగా, ఎంత ప్రేమగా అయితే నీ పిల్లలను నువ్వు హక్కును చేర్చుకుంటున్నావో, అంతకంటే 1000 రెట్లు మించిన ప్రేమ నీ మీద, నా మీద, మనందరి మీద దేవునికి ఉన్నది. దేవుడు కూడా మనలను త్రోసివేయవాడు కాదు. దేవుడు మనల్ని నెట్టివేయవాడు కాదు. నువ్వు చేస్తే ఇదిగో నిన్ను నేను చేర్చుకోను, నిన్ను నేను క్షమించును అని అనడు. ఆయన పిల్లలు మనము, ఆయన వారం మనము, ఆయన వారసులు మనము. ఆయన నెట్టివేసేవాడు కాదు, త్రోసిపుచ్చేవాడు కాదు. ప్రేమతో మనల్ని చేర్చుకుని, మనల్ని క్షమించి, మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి ఆయన హద్దుకునేటువంటి మన పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి అవకాశం ఇవ్వు. ఈరోజు దేవునితో నువ్వు ఈ నిబంధన చేసుకో. దేవునితో నువ్వు ఈరోజు ఈ రీతిగా ప్రార్థన చేయి. తండ్రి, నేను మారుతున్నా. తండ్రి, నీకు ఇష్టమైనటువంటి మనిషిగా నేను ఉంటాను, నీకు ఇష్టమైన వారినిగా నేను ఉంటాను. నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి అడుగు. ఎందుకు మాట్లాడ్డా ఆయన? పోట్లాడు. ఎందుకు మాట్లాడ్డా? యాకోబు ఒక మోసగాడే. నీవు ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టనన్నాడు. నీవు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఒక మోసగాడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మోసగాడు దేవునితో ఈ రీతిగా యుద్ధం చేస్తున్నాడు. నీవు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టననేటువంటి ప్రార్థన యుద్ధం. ఇక నీకు తప్పదు, నువ్వు ఆశీర్వదించాలి అని ప్రార్థన చేసి 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 గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన మోసగాడు ఇశ్రాయేలుగా మారాడు. మరి మనమేంటి? మరి మనం ఎందుకు ఇంకా అలాంటి ప్రార్థన చేయట్లేదు? మనం ఈరోజు అనుకో, నువ్వు కూడా ఈరోజు అను, నీవు నన్ను క్షమిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను పిలిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను హక్కును చేర్చుకునే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అనే రీతిగా నువ్వు ప్రార్థన చేయి. ఆయన అనలేదా? ఒక మోసగాడు అనలేదా? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అనే రీతిగా ప్రార్థన చేయలేదా? నౌ ఇట్స్ యువర్ టైం. ఇది మన టైం. ఇప్పుడు మనము కూడా దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు ఏ రీతిగా అయితే మారి దేవుని నుంచి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారో ఇది మన టైం. మనము కూడా దేవుని బిడ్డలారా మన సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము ద్వారా నేను చెప్పేటువంటి మాట ఒకటే. గతంలో ఇంతకుముందు నేవేదైనా కావచ్చు, నిన్నటి వరకు ఈ సన్నిధానంలోకి రాక మునుపు నువ్వేదైనా అయి ఉండొచ్చు. ఒక్కసారి దేవుని ఎదుట నువ్వు సాగిలపడి నీ ఒక్కసారి మార్చుకోగలిగితే నువ్వు నీకంటే గొప్ప సాక్ష్యం ఇంకెవరు పొందుకోలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చిన్న వాక్యం